అడుగున్నదే అయ్యింది, అనుమానమే నిజమైంది. మోడల్ శీతల్ మర్డర్ కేసులో నమ్మినోడే పీక తెగ్గోశాడు. పకడ్బందీగా హత్య చేసి అనుమానం రాకుండా ఆత్మహత్య సీన్ క్రియేట్ చేశాడు. పైగా తనకు తాను గాయం చేసుకుని స్టోరీని మరింత రక్తి కట్టించాడు. బట్ ఎవరెన్ని డ్రామాలు ఆడినా కాకీలో ఎంట్రీ కానంత వరకే. ఒక్కసారి వాళ్ళు ఎంటర్ అయ్యారంటే ఎలాంటి హంతకులకైనా సీన్ సితారే. హర్యానా మోడల్ శీతల్ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను నమ్మించి గొంతు కోసి హత్య చేశాడని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. శీతల్ మోడల్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్. మ్యూజిక్ ఇండస్ట్రీలోనూ ఆల్బమ్స్ తో పాపులారిటీ సంపాదించుకుందామే. తన బంధువుల అమ్మాయిలతో పానిపట్లోని సత్కర్తర్ కాలనీలో ఉంటోంది. జూన్ 14న ఆల్బమ్ షూట్ కి సునీల్ తో కారులో వెళ్ళింది శీతల్. అలా వెళ్లిన శీతల్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. జూన్ 15వ తేదీన శీతల్ ప్రయాణించిన కార్ కాలువలో కొట్టుకొచ్చింది. అందులో ఎవరూ కనిపించలేదు. మరుసటి రోజు కారు దొరికిన 80 కిలోమీటర్ల దూరంలో శీతల్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే చేతిపై ఉన్న టాటూల ఆధారంగా అది శీతల్ మృతదేహమని నిర్ధారించుకున్నారు. పరిసర ప్రాంతాల్లో గాయాలతో ఉన్న ప్రియుడు సునీల్ ను కూడా ఆసుపత్రికి తరలించారు. శీతల్ గొంతు, శరీరంపై కత్తిఘాట్లు ఉన్నాయని, ఆ కారణంగానే చనిపోయినట్టు పోస్ట్ మార్టం నివేదిక కూడా స్పష్టం చేసింది. ఆ అవసరం ఎవరికి ఉందనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సునీల్ ను గట్టిగా విచారించడంతో హత్య చేసింది తానే అని అంగీకరించాడు. శీతల్, సునీల్ 6 ఏళ్ల కిందట ఓ హోటల్లో పనిచేశారు. అక్కడే వీళ్లకు పరిచయం ఏర్పడింది. అది కాస్త సన్నిహిత సంబంధానికి దారితీసింది. శీతల్ 5 నెలల క్రితం ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని పట్టుబడుతోంది శీతల్. ఇక లాభం లేదని అసలు విషయాన్ని బయటపెట్టాడు సునీల్. తనకు ఆల్రెడీ పెళ్లయిందని, 2 పిల్లలు కూడా ఉన్నారన్న నిజాన్ని శీతల్ కు వివరించాడు. అప్పటి నుంచి గొడవలు మరింత మొదలై వీళ్ల మధ్య. భార్య బిడ్డల్ని వదిలేసి తనను పెళ్లి చేసుకోవాలని పోరు పెట్టడంతో సునీల్ తట్టుకోలేకపోయాడు. మాట్లాడుకుందామని పిలిపించి శీతల్ గొంతు కోసి హతమార్చాడు సునీల్. అయితే ఇదే విషయాన్ని పోలీసులు ఎదుట అంగీకరించాడు. శీతల్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు సునీల్. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఫ్లాప్ కావడంతో ఊచలు లెక్కిస్తున్నాడు. నమ్మిన శీతల్ను హతమార్చాడు. నమ్ముకున్న కుటుంబానికి తీరని అన్యాయం చేశాడు సునీల్.